హే ఆల్, వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. ఇవాళ మన ఛానల్లో ఏషియన్ గ్రాసరీ స్టోర్ టూర్ చేయబోతున్నాము. ఇదేదో ఉవాజీ మాయా అంట గ్రాసరీ స్టోర్ మా ఇంటి దగ్గర ఉండింది. యాక్చువల్లీ ఇది ఏషియన్ గ్రాసరీ స్టోర్ అని లోపలికి వెళ్లే వరకు నాకు తెలియలేదు. పేరు చూసి నేను ఏదో ఆఫ్రికన్ స్టోర్ అనుకున్నాను. లోపలికి ఎంటర్ అవుతున్న ఈ డ్రాగన్ బొమ్మ చూడంగానే ఆ థైలాండ్ లో ఉంటాయి కదా, సో నాకు అప్పుడు అర్థమైంది ఓకే ఇది ఏషియన్ గ్రాసరీ స్టోర్ అని. ప్లస్ జనాలు చూస్తే కూడా అనిపించింది. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపించేద్దాం అనుకున్నాను. ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ లో ఎన్ని రకాల రైస్లు ఉన్నాయో, నాకు సోనా మసూరి, బాస్మతి, లేకపోతే ఇడ్లీ రైస్ ఇవే తెలుసు. ఇక్కడ ఎన్ని రకాల రైస్లో థాయ్ రైస్ అని, జాస్మిన్ రైస్ అని, మళ్ళీ గ్లూటెన్ ఫ్రీ రైస్, బ్లాక్ స్వీట్ రైస్, గ్లూటెన్తో ఉన్న రైస్, తోకెత్తిన కాకి దోక దించిన కాకి లాగా ఎన్ని రకాల రైస్లు ఉన్నాయో. వీటిల్లో ఏ ఒక్క రైస్ టైప్ గురించి అన్నా మీకు తెలుసా, ఆర్ మీకు అసలు ఎన్ని రకాల రైస్లు తెలుసో నాకు కమెంట్లలో చెప్పండి. నెక్స్ట్ స్టోర్లోకి రైట్కి రాగానే ఇక్కడ సాకే ఉంది. సాకే అంటే జపనీస్లో మందు అని నాకు తెలుసు, అంటే మనకు ముందు నుంచి ఐడియా ఉంది. ఎన్ని రకాల వైన్స్, ఇవి వైన్ అనలేం, వైన్, విస్కీ, కళ్ళు ఇవి అనలేం, కానీ ఇవి ఏంటంటే వాళ్ళ లిక్కర్ అని చెప్పచ్చు. అవి ఏంటో మనకు తెలీదు. ఈ సాకే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, కానీ టేస్ట్ చేసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే మనకి యూజువల్గా 3 పెగ్గులు వేస్తే ఎక్కే చోట ఇది 1 పెగ్ వేస్తేనే ఎక్కేస్తుందని. ప్లస్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. సో అందుకే ఎప్పుడు నేను లైట్ తీసుకున్నా, టేస్ట్ చేయలేదు. అది కాదు, ఇది యూఎస్లో ఉన్న స్టోర్ కదా, సో ఇవన్నీ జపనీస్లోనో వాళ్ళ భాషలో రాసుకున్నారు. అంటే ఇప్పుడు కొనాలనుకున్న మన అలాంటి వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది, ఇంగ్లీష్లో కూడా రాయాలి కదా. లేదు, ఎక్కడ ఇంగ్లీష్లో రాయలేదు. కొన్ని దగ్గర రాశారు ఇవి పైనాపిల్ ఫ్లేవర్ అది ఇది అని, బట్ మోస్ట్లీ అసలు ఇంగ్లీష్లో ఎక్కడ రాయలేదు. మరి భాష రాని వాళ్ళు వచ్చి కొనాలంటే ఇంగ్రీడియంట్స్ తెలియక ఇబ్బంది పడతారు కదా, మరి ఆ మాత్రం కూడా చూసుకోవాలి కదా. ఎనీవే, నెక్స్ట్ ముందుకు వస్తే క్యూట్ హల్లో కిట్టి, డోరేమోన్, షిన్చాన్ ఇవన్నీ బొమ్మలు ఉన్నాయి. ఇది చూసారా, $4.50 ఉంది. ఒక్కొక్క కప్పు $4. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. సో నేను ఇది మనకి 7th సెన్స్ మూవీలో సూర్య మూవీ ఉంటుంది కదా, అందులో బోధిధర్మ అని, వాళ్ళు కూడా అలాంటి కప్పులలోనే టీ తాగడం చూసా నేను. ఇంకా ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం ఈ వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్స్లు, ఈ వీళ్ళు లంచ్కి తీసుకెళ్లే బాక్సెస్, ఇవన్నీ చాలా ఇవి నేను టిక్టాక్లో చూసాను. ఇట్లాంటి చిన్న బాక్స్లలో సూషీ రైస్లు, సూషీలు ఇట్లాంటివి పెట్టుకొని, బిబింబాప్లు, ఈ కొరియన్ ఫుడ్ అంతా పెట్టుకొని వెళ్తారు. ఇంక ఇది మొత్తం కట్లరీ సెక్షన్, ఈ స్పూన్లు, గ్లాసులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టారు. సో బేసిక్ గా కిచెన్ యూటెన్సిల్స్, కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ. అండ్ ఆల్సో టిఫిన్ బ్యాగ్లు, అవి కూడా షేప్ ఈ హలో కిట్టి ఇట్లాంటి షేప్లు ఉన్న బ్యాగ్లు ఇవన్నీ అమ్ముతున్నారు. అండ్ వీళ్ళది ఈ స్టేషన్స్ ది రైస్ కుక్కర్ వేరేలాగా ఉంటుంది. మన రైస్ కుక్కర్ నార్మల్గా ఉంటుంది కదా, వీళ్ళది డిఫరెంట్గా ఉంటుంది. అవి కూడా చూసా నేను. అవి ఆల్మోస్ట్ $200 అట్లా ఉండేవి. ఇది హనీ వేసుకుంటాం కదా మనము, హనీ వేసుకునేది అనమాట. అది కూడా ప్లాస్టిక్ లో ఉందని నాకు నచ్చలేదు. ఇది టీ స్ట్రెయినర్, అంటే మనం టీ స్ట్రెయినింగ్ కి వాడుకోవచ్చు, కానీ వాళ్ళు దేనికి వాడతారో. ఇది కూడా $4 ఉంది. ఇంకా కెటిల్స్, వీళ్ళు టీ బాగా తాగుతారు కదా, టీలే ఒక 100 రకాలు ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించిన కెటిల్స్, టీ పాట్స్ అవన్నీ. బట్ ఈ కుకింగ్ చేసుకునే గ్రిల్ అనమాట, ఇది చాలా బాగుంది. వెయిట్ ఉండి కొంచెం క్యాస్ట్ ఐరన్ వైబ్స్ ఇచ్చింది. ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, ఒక్కటి $200 అట్లా. ఇవి చూసారా, వాళ్ళ ఫెంగ్ షూయి అట్లాంటివి అనుకుంటా, ఇవి వాటి పేరేందో నాకు తెలీదు. ఇది నేను చెప్పిన రైస్ కుక్కర్. వీళ్ళ రైస్ కుక్కర్ ఏందో వెరైటీగా ఉంటుంది, కుక్కర్ ప్లస్ స్టీమర్ వచ్చి. కానీ ఇట్లాంటిది నేను చెప్పా కదా, ఈ స్టేషన్స్ దగ్గర బాగా చూస్తాం. మనకి ఇండియాలో ఈ స్టైల్ దొరకదు. మేబీ నార్త్ ఈస్ట్, అస్సాం, మేఘాలయ అటు సైడ్ ఉండే వాళ్ళకి దొరుకుతుందేమో. అటు సైడ్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. అయితే ఇది ఏషియన్ స్టోర్ కదా, మరి ఇండియా కూడా ఏషియాలోనే ఉంది కదా, కాబట్టి వీళ్ళు ఇండియన్ సామాన్ కూడా కొన్ని పెట్టారు. మెహందీ కోన్స్ అవి పెట్టారు, ఇవి ఇండియా అని చెప్పి, అంటే ఇంకా ఇండియా పాకిస్తాన్ రిప్రజెంట్ చేస్తూ. ఇంకా కొన్ని సామాన్ కూడా ఉన్నాయి మనవి. ఇంకా ఇవన్నీ స్కిన్ కేర్, మొత్తం కొరియన్ ఒకటే కాదు, ఏషియన్ స్కిన్ కేర్. కానీ ఇవన్నీ కూడా వాళ్ళ లాంగ్వేజ్లోనే ఉన్నాయి, ఏది ఇంగ్లీష్లో లేదు. సో నాకు ఏది మన షేడ్, ఏది కరెక్టా కాదని అర్థం కాలేదు. సో నేను పెద్ద దాని జోలికి వెళ్ళలేదు, దూరం నుంచి చూసి వచ్చేసా. ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి, అవైతే అసలుకే టచ్ చేయలేదు, చైనా మాల్ మనకెందుకని. ఇప్పటివరకు ఇవన్నీ మిస్లీనియస్ ఐటమ్సే కనిపించాయి కదా. వెనకాల ఒక బుక్ స్టోర్ కూడా ఉండింది, అంటే ఇంకా CD షాప్, బుక్ స్టోర్, స్టేషనరీ ఇవన్నీ ఉండింది. అందులోకి నేను పెద్దగా వెళ్ళలేదు. సో ఇదంతా మిస్లీనియస్ సెక్షన్ అన్నట్టు, కానీ మనకి యాక్చువల్ గ్రాసరీ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. ఈ సెక్షన్ లో మొత్తం చాపింగ్ బోర్డ్స్, మనకి గిన్నెలు, యూటెన్సిల్స్, గరిటలు అవన్నీ పెట్టారు. ఇంకా రెడీ టు ఈట్ ఫుడ్స్ కూడా ఉన్నాయి, మనకి మైలో ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ. ఇది క్యాస్ట్ ఐరన్ కడాయి, చాలా బరువు ఉండింది. వీళ్ళు నూడిల్స్ చేసుకుంటారు కదా, అట్లాంటి కడాయిలు కూడా ఉండే. అండ్ ఇది మోమో స్టీమర్, మనం డంప్లింగ్స్, మోమోస్ చేసుకోవడానికి వాళ్ళకి వీళ్ళు బ్యాంబూ స్టీమర్ వాడతారు. ఆఖరికి దంచేది కూడా 3-4 రకాలు ఉండింది, వుడ్ తోటి, తర్వాత మళ్ళీ ఈ మార్బుల్ తోటి, అట్లా రకరకాలు ఉండింది. ఇవన్నీ హెయిర్ డైల్ పెట్టారు. అంటే ఇంకా మిక్స్ ఉండే ఈ సెక్షన్ లో, కొంచెం ఫుడ్, కొంచెం హెయిర్ డై. ఎందుకు పెట్టారో తెలీదు. ఇది టోఫు ప్రెస్ అంట, వెరీ ఫ్యాన్సీ అనిపించింది నాకు, టోఫులో ఉన్న వాటర్ అంతా తీసేయడానికి. అండ్ ఇవన్నీ చాప్ స్టిక్స్, రకరకాల చాప్ స్టిక్స్, స్టీల్ తోటి, వుడ్ తోటి, ఇట్లా టూ మెనీ ఆప్షన్స్ ఉండే. అండ్ చాప్ స్టిక్స్ కొంచెం చీపే అనిపించాయి, $1 ఉండింది. ఇవన్నీ సాల్ట్, పెప్పర్, సోయా సాస్ ఇవన్నీ వేసుకోవడానికి యూటెన్సిల్స్.
సో ఇంకా ఇవన్నీ కిచెన్ సామాన్ అనే చెప్పచ్చు ఇవి కూడా మళ్ళీ. నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది మన ఫేవరెట్ రెడీ టు ఈట్ ఫుడ్స్. నాకు రకరకాల కిట్ క్యాట్స్ దొరుకుతాయి జపాన్లో అని తెలుసు, డిఫరెంట్ ఫ్లేవర్స్. కానీ అవి ఇక్కడ చూస్తున్నా నేను మాచా ఫ్లేవర్, ఓరియో ఫ్లేవర్. జపాన్లో కిట్ క్యాట్లే ఒక 10-15 రకాలు ఉంటాయంట, వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. అండ్ ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, మీలో ఎవరైనా ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్డ్ కిట్ క్యాట్స్ ట్రై చేశారా? అండ్ ఇక్కడ వచ్చేసి టీలు, అసలు మొత్తం హెర్బల్ టీలు, జపనీస్ టీ, కొరియన్ టీ అనుకుంటూ ఒక 100 రకాల టీలు ఉన్నాయి. అసలు సగం సెక్షన్ అంతా టీలతో నిండిపోయింది. ఈ స్నాక్స్ అన్ని కూడా చాలా వెరైటీ ఉండే, అంటే కోకోనట్ మిల్క్ తో చేసినవి, రైస్ క్రాకర్స్ అని, ఇదేదో సోయా సాస్ ఫ్లేవర్ అంట. అదే కాదు వసాబీ అంటే మీలో ఎంతమందికి తెలుసు, ఈ సూషీతో పాటు ఇస్తారు కదా, కొంచెం జింజర్ లాగా ఉండి చాలా ఘాటు ఉంటుంది. సో వసాబీ ఫ్లేవర్డ్ చిప్స్ కూడా ఉన్నాయి. వసాబీ అంటే మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఇవి పోర్క్ చిప్స్, అంటే పోర్క్ ఫ్యాట్, పోర్క్ స్కిన్ తో చేసేవి. ఇవి సీడ్ క్రాకర్స్ అంటే నువ్వులు ఉండాలంటారు కదా అట్లాంటివి. సో ఈ సెక్షన్ అంతా అవే రెడీ టు ఈట్ ఫుడ్స్, స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బిస్కెట్స్, ప్రోటీన్ పౌడర్స్ అవన్నీ అనమాట. మేము టీలే కాదు కాఫీలు కూడా తాగుతామని చెప్పడానికి బోల్డ్ అని కాఫీ బీన్స్ కూడా పెట్టారు. సో బేసిక్గా ఇది గ్రాసరీ స్టోర్ అన్న దానికన్నా ఆల్ ఇన్ వన్ స్టోర్ అని చెప్పచ్చు. ఇంకా అన్ని దొరుకుతున్నాయి కదా, బుక్స్ నుంచి ఆ మిస్లీనియస్ ఐటమ్స్ నుంచి ప్రతిదీ దొరుకుతుంది. ఇది వచ్చేసి సాల్ట్ వేసుకోవడానికంట, భలే వచ్చింది, మంచిగా అనిపించింది నాకు. ఇవి చూసారా మన దగ్గర కిరాణా కొట్లో పెట్టినట్టు లడీలు అట్లా పెడుతున్నారు. ఇదంతా వచ్చేసి డైరీ సెక్షన్, అంటే డైరీ ఒకటే కాదు, జ్యూసులు, డైరీ ఇవన్నీ. సో బోబా టీ కూడా ఉంది ఇక్కడ, చిల్డ్ బోబా టీ నా ఫేవరెట్ రెడీ టు డ్రింక్. మీలో ఎంతమందికి బోబా టీ ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసా ఇండియాలో చాకోపై, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను మైలో పౌడర్ పాలల్లో కలుపుకునే తింటారు అనుకున్నాను, కానీ మళ్ళీ దాంతో శాండ్విచ్ కుకీస్ అని కూడా ఉన్నాయి. సో మైలో కుకీస్ అంట. ఇది వచ్చేసి ఇండియన్ సెక్షన్, మనం మురుకులు అవన్నీ పెట్టారు. అన్నిటికీ డిఫరెంట్ ఉన్నాయి, కానీ అన్నిటి పేరు మురుకనే రాశారు. బాగానే రష్ ఉండింది. ఏషియన్సే కాదు అమెరికన్స్ కూడా చాలా మంది వచ్చి కొంటున్నారు. ఇదేదో క్రాబ్ ఫ్లేవర్ టర్టిల్ చిప్స్. టర్టిల్ అంటే టర్టిల్తో చేసేది కాదు, మనకి తెలియదు, వాళ్ళు నిజంగా చేసినా చేస్తారు, అంతటి సమర్థులే వీళ్ళు. రైస్ కాకుండా నెక్స్ట్ బాగా తినేవి నూడిల్స్ కదా. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నూడిల్స్ ఉన్నాయి. అయితే నేను ఇన్స్టెంట్ రేమెన్, ఇట్లా డ్రై నూడిల్స్, మళ్ళీ ఫ్రోజన్ నూడిల్స్, ఫ్రిడ్జ్ లో పెట్టుకునే నూడిల్స్, అన్ని రకాల నూడిల్స్ చూసాను. ఇవన్నీ క్యాన్డ్ ఎగ్స్, మరి ఇక్కడ కొడతారు వాటన్నిటి ఎగ్స్ కూడా తీస్తే, అందుకేనేమో క్యాన్ లో తెప్పిస్తున్నారు. ఇవన్నీ చైనా నుంచి, అంటే ఇంకా వాళ్ళ కంట్రీ నుంచి వస్తాయి అనుకుంటా. పనస పట్టు, ఎగ్స్, బ్యాంబూ షూట్స్. ఇది స్పామ్ ని ఇప్పుడు మరి ఏమంటారో నాకు తెలీదు, అదొక ఫిష్ ఐటమ్ అని మాత్రం తెలుసు. మనము బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా, అట్లా వీళ్ళు ఫ్రైడ్ గార్లిక్ వేస్తారు అనుకుంటా. ఫ్రైడ్ గార్లిక్ కూడా ఉండింది. అండ్ లాట్స్ ఆఫ్ కోకోనట్ మిల్క్. ఇంకా తాయి వాళ్ళు కోకోనట్ మిల్క్ లేకుండా ఏమి ఉండరు కదా, సో అది కూడా చాలా ఉండింది. ఇవన్నీ రేట్ ఎక్కువ ఉన్న నూడిల్స్ అనమాట. మరి మంచిగా ప్యాకింగ్ చేశారనో ఎందుకో రేట్ ఎక్కువ ఉన్నాయి ఇవి. ఆర్ అవి బ్రౌన్ రైస్ మిల్లెట్ లాగా హెల్దీ నూడిల్స్ అయి ఉంటాయి, మనకి ఎప్పటికీ తెలియదు ఎందుకంటే భాష రాదు కదా. ఇవన్నీ సాసెస్, అంటే ఎక్కువ సోయా సాస్, ఈ కోకోనట్ అమినోస్ ఇవన్నీ ఉంటాయి. ఇవాళ వీక్ డే నేను వచ్చింది. యాక్చువల్లీ ఇది నేను షూట్ చేసింది వెన్స్డే రోజు, కానీ చాలానే రష్ ఉండింది, చాలా మందే ఉన్నారు. ఇవన్నీ కూడా చిప్స్, స్నాక్సే, కానీ వీటి పేర్లు ఏంటో ఏమీ తెలియదు నాకు. ఏమన్నా తీసుకుని ట్రై చేద్దామన్నా కూడా ఇవన్నీ క్రాబ్ ఫ్లేవర్డ్, ఫిష్ ఫ్లేవర్డ్ ఇట్లా రాసి ఉంటాయి. ఎందులో ఏం నాన్ వెజ్ ఉంటుందో తెలియదు. ఎందుకు వచ్చింది గొడవ, నేను ట్రై కూడా చేయలేదు. ఇందాక మ్యాగీ నూడిల్స్ లాంటివి చూపించారు కదా, ఇవన్నీ ఇన్స్టెంట్ నూడిల్స్, జస్ట్ ఇందులో హాట్ వాటర్ వేసుకొని తినేయచ్చు. బుల్డక్ అంటారు, బుల్డక్ అంటే కొరియన్ లో చికెన్ అని అర్థము. సో అవి చికెన్ ఫ్లేవర్డ్ నూడిల్స్ అని, ఇంకా బీఫ్ ఫ్లేవర్డ్ నూడిల్స్ ఇట్లా చాలా ఉంటాయి. కొన్ని అట్లా కొరియన్ సిరీస్ చూస్తా కాబట్టి బుల్డక్ అంటే ఏంది ఇవన్నీ తెలుస్తుంది. కొన్ని వీగన్ నూడిల్స్ కూడా ఉన్నాయి. అమ్మ నాలాంటి వాళ్ళకి వీళ్ళు బాగానే మర్యాద ఇస్తున్నారు అని నాకు అనిపించింది. బై ద వే మీలో ఎవరైనా కొరియన్ సిరీస్ అవన్నీ చూస్తారా? ఎంతమంది చూస్తారు నాకు కమెంట్ చేయండి. అండ్ మీరు రీసెంట్గా ఏం చూసారు అది కూడా నాకు కమెంట్స్లలో చెప్పండి. ఇది కర్రీ సాస్ అని ఉంది, అది చూసి నేను బేసిక్గా అది ఇండియన్ అనుకున్నా, కాదు అది థాయో లేకపోతే మలేషియానో, వాళ్ళది కూడా కొంచెం సిమిలర్ ఉంటుంది కదా ఇండియన్ ఫుడ్కి. సో ఈ స్ట్రాబెర్రీ మిల్క్ అనేది నా ఫేవరెట్. ఇది నేను ఇక్కడ దగ్గరలో ఉన్న జాపనీస్ స్టోర్లో బాగా ఊరికి వెళ్ళి తాగుతూ ఉంటా. సో ఇక్కడ ఇది క్యాన్లో దొరికింది, అంటే ఫ్రెష్ కాదు బట్ స్టిల్ ఎట్లా టేస్ట్ ఉంటుందని ట్రై చేద్దాం అనుకున్నా. ఇప్పుడు వచ్చిందమ్మా ఇండియన్ సెక్షన్. ఇవన్నీ మన ఇండియన్ స్పైసెస్, మన కందిపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉండే, అంటే మన ఇండియన్ స్టోర్లోనే ఎక్కువ చీప్ ఉంటాయి అనిపించింది. ఇంక ఇవన్నీ కూడా స్పైసెస్. ఇదంతా చిల్లీ ఆయిల్ అవన్నీ వేసారు, సాసెస్ అండ్ స్పైసెస్ సెక్షన్ ఇదంతా. సో ఈ కెవిపే మయోనీస్ అనేది నేను బాగా చూస్తా, జాపనీస్ ఎగ్ శాండ్విచ్ లో బాగా వాడతారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ బాగా తినడం చూస్తా. ఆబ్వియస్లీ దాన్ని ఎగ్తో తయారు చేస్తారు కాబట్టి మనం తినలేము. అవకాడో పౌడర్ అంట, నేను ఇప్పటివరకు చూడలేదు అవకాడోతో పౌడర్ చేయడం, అంటే డీహైడ్రేటెడ్ అవకాడో అనుకుంటా. నేను రెగ్యులర్ అవకాడోనే చూసాను, ఇది నాకు ఫస్ట్ టైం కొత్తగా అనిపించింది. ఇవన్నీ జామ్లు, పీనట్ బటర్లు, బట్ అవి కూడా మన ఫ్లేవర్డ్ కాదు, వాళ్ళ రెడ్ బీన్ పేస్ట్, మీసో పేస్ట్ వాటితో చేసినవి అవన్నీ. కొన్ని నేను ఎప్పటికీ చూడనివి కూడా ఉన్నాయి. ఇవేవో బీన్స్ ఇప్పటివరకు లైఫ్ లో చూడలేదు. అండ్ ఈ కెవిపే మయోనీస్ డీల్ లో ఉందంటే ఇంకా మా హస్బెండ్ తీసుకుంటా అన్నారు, సో తను తీసుకున్నాడు. సో ఈ థాయ్ వాళ్ళు, చైనీస్ వాళ్ళు సెసమీ సీడ్స్ ఎక్కువ తింటారు కదా, సో నువ్వులతో చేసి
వేసినవి ఎక్కువ తింటారని చెప్పి ఇక్కడ నువ్వుల నూనెతో పాటు కొన్ని సెసమీ ఫ్లేవర్డ్ చిప్స్ అండ్ ఆల్సో సాసెస్ ఇట్లా చాలా ఉన్నాయి. అండ్ సెసమీ తహినీ కూడా ఉండింది. ఇంక ఇదంతా ఆయిల్ సెక్షన్. ఇంకా చాక్లెట్లు, బబుల్ గమ్లు అయితే ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో, డిఫరెంట్ ఫ్లేవర్స్. పైనాపిల్ ఫ్లేవర్ అని, డ్రైడ్ ఫ్రూట్, ఫ్రీజ్డ్ ఫ్రూట్ అనుకుంటూ రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ ఇవి క్రాకర్స్, అంటే మన కారపూసలాగా ఉన్నాయి చూడడానికి, కానీ అవి చికెన్ ఫ్లేవర్డ్. అమ్మ సపక్కని తినేస్తే లపక్క అయిపోతాము. వీళ్ళ స్నాక్స్ అన్ని కూడా చూడడానికి అలా మన ఇండియన్ స్నాక్స్ లాగానే ఉన్నాయి, మురుకులు, కారం పూస అవన్నీ. కానీ పేర్లు చూస్తేనే ష్రింప్ చిప్స్, టర్టిల్ చిప్స్, క్రాబ్ చిప్స్ అనుకుంటూ వెరైటీ ఉన్నాయి. ఇది చూడండి, ఇది కుకుంబర్ ఫ్లేవర్డ్ లేస్ అంట. నేను ఎప్పుడు చూడలేదు, అది చైనీస్ థింగ్ అనుకుంటా, చైనీస్ లో రాస్తుంది. వీటిని మోచి అంటారు. ఇవి చాలా బాగుంటాయి, నా ఫేవరెట్. లోపల ఐస్ క్రీమ్ ఉంటుంది బేసిక్ గా. సో బయట రైస్ ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్ తోటి లేయర్ చేసి అందులో లోపల మన బూరెల్ టైప్ కానీ లోపల ఐస్ క్రీమ్ ఉంటుంది. అండ్ అవుటర్ వచ్చేసి వరి పిండితో చేస్తారు. ఇవన్నీ పోర్క్ స్కిన్ చిప్స్, బీఫ్ స్కిన్ చిప్స్, ఇంకా అవన్నీ. ఇదేమో ఫిష్ అంట, ఫిష్ స్కిన్ చిప్స్. ఫిష్ అంటే ఫిష్ కాదు, స్క్విడ్ అని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. అది కూడా ఒక సీ యానిమల్ టైప్. ఇవన్నీ కూడా అట్లాంటివి, అంటే పేరుకే మన చిప్స్ పల్లీలు అంటారు, కానీ ఫ్లేవర్ వచ్చేసరికి ఐదర్ ఏదో ఒక సీ యానిమల్ ని నాశనం పట్టించి ఆ ఫ్లేవర్ వేస్తారు, లేకపోతే పోర్కో, బీఫో, చికెనో ఉంటుంది. యూఎస్ కాబట్టి నేను బతుకుతున్నాను, కానీ ఏ చైనానో జపానో వెళ్తే నేను తిండి లేక మాడి మలమల చచ్చిపోతాను. ఉన్నాయి అక్కడక్కడ వీగన్ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్ ఉన్నాయి, కానీ నాకు పెద్ద కనపడట్లేదు. ప్లస్ ఇన్ని చూసాక మనకు భయం కూడా వేస్తుంది, ఏది తింటే ఏమవుతుందా అని. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, డ్రై అంజీర్, ఇంకా మొత్తం డ్రై పపాయ అంట, డ్రై బెండకాయ, ఇవన్నీ డీహైడ్రేట్ డ్రై చేసి అమ్ముతున్నారు. అండ్ బ్యాంబూ లీవ్స్, మనకి అరిటాకులు ఉన్నట్టు ఇక్కడ బ్యాంబూ లీవ్స్ ఉన్నాయి, వాళ్ళని వీరు తింటారంట. సో ఆ లీవ్స్లలో అన్నం పెట్టుకొని తింటాం కదా, లీవ్స్ నే తింటారంట. ఇదొకటి కొత్తది నేను డిస్కవర్ చేశాను ఇక్కడ. మీలో ఎంతమందికి ఈ డ్రైడ్ ఆర్ బనానా లీవ్స్ కాకుండా ఇట్లాంటి బ్యాంబూ లీవ్స్ ఉంటాయని తెలుసు, నాకు కమెంట్స్లలో చెప్పండి. ఇవన్నీ వచ్చేసి మష్రూమ్స్, టోఫు, ఇంకా మష్రూమ్స్ ఇవన్నీ పెట్టారు. వీళ్ళు మష్రూమ్స్ చాలా టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ తింటారు. మనకి ఇండియాలో ఇన్ని మష్రూమ్స్ కనపడవు, బట్ వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్ట్రాబెరీ మిల్కే కాకుండా ఈ రాయల్ మిల్క్ టీ అని కూడా ఉండింది క్యాండ్. ఇది కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను, ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని. ఫస్ట్ గ్రాసరీ స్టోర్ ఎలా ఉందో ఊరికే చూద్దామని వచ్చాము. తర్వాత లోపలికి వచ్చాక 2-3 ఐటమ్స్ నచ్చాయని అవి చేతిలో పట్టుకున్నాం. తర్వాత లేదు మనం ఇంకా చాలానే కొంటామని చెప్పి బాస్కెట్ తీసుకొని అన్ని మెల్లిగా బాస్కెట్లో వేయడం మొదలు పెట్టాము. ఇదంతా ఫ్రీజర్ సెక్షన్, ఇంకా దొరికేవన్నీ ఫ్రీజ్ చేసి అమ్ముతున్నారు. అయితే ఇక్కడ డంప్లింగ్స్, వీళ్ళు మోమోస్ ఉంటాయి కదా, ఆ మోమో షీట్స్, డంప్లింగ్ ర్యాపర్స్ అని అమ్ముతారు, అవి బాగుంటాయి. ఇవన్నీ ఇంకా మొత్తం ఫ్రూట్స్, వెజిటబుల్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, అట్లా డిఫరెంట్ రకాలు ఉన్నాయి. కమల్ కగ్డి అంటే మీరు ఎంతమందికి తెలుసు, లోటస్ స్టెమ్, అది అంటే తామర పువ్వు స్టెమ్. దాంతో యాక్చువల్లీ నార్త్ లో గుజరాత్ అట్ సైడ్ బాగా తింటారు. మన ఇండియన్ స్టోర్ లో నాకు పెద్దగా కనిపించలే, కానీ ఇక్కడ నాకు ఫ్రోజన్ కమల్ కగ్డి కనిపించింది. అది తీసుకున్నా నేను. దాంతో ఏమైనా మంచి ఫుడ్ ఐటమ్ చేసి మీకు షార్ట్ పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక్కడ పిజ్జా ఉంది, కానీ అది కూడా విత్ బేకన్, స్టఫ్డ్ బేకన్ పిజ్జా బన్స్ అంట. ఏది వెజిటేరియన్ వాళ్ళని అసలు కన్సిడర్ చేయట్లేదు ఎవ్వరు. అన్ని క్యాండ్, డీహైడ్రేటెడ్, ఫ్రోజన్ ఫుడ్సే ఉన్నాయి అనుకున్నా నేను, కానీ ఇక్కడ మొత్తం ఫ్రెష్ కూడా ఉన్నాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అండ్ ఇవన్నీ బయట పెట్టకుండా చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రెష్ గా అమ్ముతున్నారు. కొన్ని నేను ఎప్పుడు చూడని వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, కానీ నాకు కొంచెం కాస్ట్ వైజ్ బాగానే ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఫ్రోజనే బెటర్, అంటే చీప్ గా ఉండింది. ఫ్రెష్ బాగానే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నేను జపనీస్ ఎగ్ ప్లాంట్ అని చెప్పి కొత్త రకం వంకాయ కూడా చూసాను. అయితే నాకు వీటిల్లో అన్నిటికన్నా చాలా కాస్ట్లీ అనిపించింది మ్యాంగోస్టీన్ అనే ఒక ఫ్రూట్. ఇది $20 ఉండింది. $20. నేను ఇంకా పొమోగ్రానైట్ చాలా కాస్ట్లీ అనుకున్నాను, ఇంత కాస్ట్లీ ఎందుకో నాకు అర్థం కాలేదు. మీ ఎవరికైనా ఈ ఫ్రూట్ గురించి తెలుసా? నేను నా లైఫ్ లో ఎప్పుడు తినలేదు. సో ఇక్కడ వెజిటబుల్స్ అన్ని రెగ్యులర్ వెజిటబుల్స్ ఉన్నాయి, 1-2 తప్ప. కానీ ఫ్రూట్స్ మాత్రం చాలా కొత్త రకాల ఫ్రూట్స్ అనిపించాయి. అండ్ నేను చాలా ఫ్రెష్ గా కూడా అనిపించాయి నాకు. అది ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వచ్చిన ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. ఇది యాక్చువల్లీ నేను కమల్ కగ్డి ఫ్రోజన్ తీసుకున్నా కదా, ఇక్కడ ఫ్రెష్ కమల్ కగ్డి కూడా ఉండింది, బట్ ఆల్రెడీ తీసేసుకున్నా. ఇదే నేను చెప్పిన జపనీస్ ఎగ్ ప్లాంట్, జపనీస్ స్టైల్ వంకాయ అంట. కొంచెం మన వంకాయల కన్నా ఎక్కువ పర్పుల్ కలర్ లో ఉంది. ఇవన్నీ మనకు తెలియని కూడా తెలియదు, డిఫరెంట్ వెజిటబుల్స్ ఉన్నాయి. కొన్ని మనకి అమెరికన్ స్టోర్స్ లో దొరికేవే. అండ్ ఇక్కడ మూంగ్ఫలీ అంటారు కదా, మనకి బయట అమ్ముతారు, సో అది కూడా కనపడింది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండింది. అండ్ ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్, ఇంకా మొత్తం వన్ స్టాప్ షాప్ ఇది. వస్తే ఇంకా అన్ని కొనుక్కోవచ్చు.
సో నాకు తెలియనివి చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. సో నేను తెలుసుకున్నాను కాబట్టి మీలో కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, అంటే ఆల్రెడీ మీకు తెలుసుంటే వెల్ అండ్ గుడ్, బట్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది, కొత్త విషయాలు తెలుసుకుంటారు. అంటే మీరు వచ్చి ఇప్పుడు ఇవి కొనుక్కుని ఏదో వండుకొని తింటారని కాదు, జస్ట్ ఒక నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాము, నాలెడ్జ్ స్ప్రెడ్ చేద్దామని వీడియో చేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్. మీకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అని చెప్పి నాకు కమెంట్ చేస్తే నేను మోస్ట్లీ ట్రై చేస్తాను అండ్ ప్రతి కమెంట్కి రిప్లై చేయడానికి కూడా ట్రై చేస్తున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ చూడాలని ఉందో చెప్తే నేను అట్లాంటి కంటెంట్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను. అండ్ మీకు ఏమైనా ఫీడ్బ్యాక్, సజెషన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా ఇవ్వండి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ వెల్కమ్. మేము కూడా వద్దనుకున్న బాగానే కొన్నాము. సో సామాన్ అన్ని బిల్ చేయించుకొని ఇంకా నేను కొన్న మిల్క్ టీ తాక్కుంటూ అలా ఇంటికి వెళ్ళిపోయాము. దీని టేస్ట్ మంచిగా ఉండింది. నెక్స్ట్ వీక్ ఇంకో లాంగ్ వీడియోతో కలుస్తాను. బాయ్.